అయ్యో దేవుడు ఏంటిది 6 months అయింది సూపర్ మార్కెట్ పెట్టాను, సేల్స్ అవ్వట్లేదు, ఏ కస్టమర్స్ రావట్లేదు. సో ఈ మన ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. సో అంతా ఏమైంది మార్కెట్? ఏం లేదన్న, 6 months అయింది షాప్ పెట్టి, సో సేల్స్ అవ్వట్లేదు, ఏ కస్టమర్స్ కూడా రావట్లేదు. అంత ఎందుకు రావట్లేదు అర్థం అవ్వట్లేదు. అంత కన్ఫ్యూజన్. లొకేషన్ పెట్టావు కదా, మంచి సెంటర్ ఇది. అవును, మంచి లొకేషన్ పెట్టాను. సరే, మరి మనం మార్కెటింగ్ చేస్తున్నావా? మార్కెటింగ్ చేయట్లేదు, మార్కెట్ చేయాలా? ఓకే. ఎంత మంచి ప్రోడక్ట్ సర్వీస్ ఉన్నా, లేదంటే ఎంత మంచి లొకేషన్లో పెట్టినా కానీ మనం కనుక మార్కెటింగ్ చేయకపోతే మన సేల్స్ అనేది అవ్వవు. కాబట్టి నేను మార్కెటింగ్ గురించి ఒక వీడియో చేస్తున్నాను, తప్పకుండా ఆ వీడియో చూడు. నీకు చాలా మంచి స్ట్రాటజీని షేర్ చేయబోతున్నాను. మనిషి బ్రతికుండాలంటే బాడీలో బ్లడ్ ఫ్లో ఎంత అవసరమో, బిజినెస్ కూడా బ్రతికుండాలంటే మార్కెటింగ్ అంత అవసరం. మార్కెటింగ్ ఈజ్ కీ టు సక్సెస్. ఎంత మంచి ప్రోడక్ట్ లేదా సర్వీస్ ఉన్నా సరైన విధానంగా మార్కెటింగ్ చేయలేకపోతే ఆ బిజినెస్ ఫెయిల్ అవుతుంది. ఒక రీటైల్ బిజినెస్ని ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి తెలుసుకుని వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ మీ బిజినెస్ని 10x గ్రో చేయాలనుకుంటే వీడియోని అస్సలు మిస్ అవ్వద్దు, ఎండ్ వరకు చూడండి. స్ట్రాటజీ నెంబర్ 1, డెవలప్ ఏ సోషల్ మీడియా స్ట్రాటజీ అండ్ పోస్ట్ రెగ్యులర్లీ. ఈ మధ్యకాలంలో ఏదైతే మనం హోర్డింగ్స్ అండ్ పెద్ద పెద్ద బోర్డ్స్ అండ్ థియేటర్స్లో ఇట్లా డిఫరెంట్ మార్కెటింగ్ చేసేదానికంటే కూడా ఇది ఒక 10% మాత్రమే దాంట్లో కాస్ట్ అవుతుంది. అంటే సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది వెరీ తక్కువ కాస్ట్ అవుతుంది అయ్యేటటువంటిది కంపేర్ టు ట్రెడిషనల్ మార్కెటింగ్. మరి ఈ రోజులలో మనం అంత మంచి అవకాశాన్ని సద్వినియోగం చేయలేకపోతే చాలా ఇబ్బందులకు గురవుతాం. మరి తప్పకుండా అందరూ కూడా సోషల్ మీడియాలో లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా పోస్టులు పెడుతూ ఉండాలి. దేనికి సంబంధించి, ఒకటి మన షాప్లకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కావచ్చు, ప్రైసింగ్ కావచ్చు, యూజ్ఫుల్ కావచ్చు, ఇటువంటి రకరకాలైనటువంటివి ఎప్పటికప్పుడు పోస్టింగ్స్ రెడీ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండాలన్నమాట. సో దట్ పబ్లిక్ మన షాప్ అనేది తెలుస్తుంది అందరికి కూడా. నౌ స్ట్రాటజీ నెంబర్ 2, ప్లేస్ ఫ్లైయర్స్ ఇన్ లోకల్ బిజినెసెస్. ఇది మేము ఈ మధ్యకాలంలో చేస్తూ ఉన్నాం మా రీటైల్ స్టోర్స్ని కూడా. అంటే ఏదైతే ఇప్పుడు మాది ఒక గార్మెంట్స్ అండ్ మొబైల్ స్టోర్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మేమేం చేస్తున్నాం, వేరే వ్యక్తుల దగ్గర, బిజినెస్ల దగ్గర కూడా మాకు సంబంధించినటువంటి పాంప్లెట్స్ కానీ లేకపోతే మాకు సంబంధించినటువంటి కొన్ని ఫ్లైయర్స్ కానీ వాళ్ళ దగ్గర పెట్టేస్తూ ఉన్నాం. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ దగ్గరికి ఎవరైతే కస్టమర్స్ వస్తారో వాళ్ళు వీటిని చూసిన తర్వాత మా దగ్గరికి రావడం జరుగుతుంది. అండ్ ఈ మార్కెటింగ్ బడ్జెట్ కూడా చాలా తక్కువలో అయిపోతుంది అనమాట, మరీ ఎక్కువ ఏం కాదు ఇది ఫ్లైయర్స్ అనేది. సో కాకపోతే ఇక్కడ ఒకటే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, అక్కడ మన టార్గెట్ మార్కెట్ వస్తున్నప్పుడు అటువంటి బిజినెస్ దగ్గర మనం పెట్టగలిగితే మనకు యూజ్ఫుల్ అవుతుంది. అది మనకు రిలేటెడ్గా లేకపోయిందనుకో మనకంతా యూజ్ఫుల్ అనేది అవ్వదన్నమాట. ఓకే, సో ఇదొకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. నౌ పాయింట్ నెంబర్ 3, గివ్ అవుట్ ప్రమోషనల్ ప్రోడక్ట్స్ విత్ యువర్ బిజినెస్ నేమ్ అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. అంటే ప్రమోషనల్ ప్రోడక్ట్స్ లైక్ చాలా చోట్ల కూడా మనకి ఇది జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సంబంధించినటువంటి ఏదైనా ప్రోడక్ట్ ఎగ్జాంపుల్ మేము ఏం చేస్తామంటే ఒక బ్యాగ్ ఇస్తూ ఉంటాం. బ్యాగ్ పైన ఏం చేస్తాం, మేము మా యొక్క 6 స్టోర్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం అడ్రస్తో సహా అక్కడ ఉంటుందన్నమాట. ఏ నెంబర్కి కాంటాక్ట్ చేయాలి, ఏం ఆఫర్స్ ఉన్నాయి, ఈ మధ్యకాలంలో అది కూడా డిజైన్ చేయించాం. ఈ విధంగా రకరకాల ప్రోడక్ట్స్ని, నాట్ ఓన్లీ బ్యాగ్స్, ఇంకా డిఫరెంట్ మేము కొన్ని గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం. లైక్ మేము ఈ మధ్యకాలంలో ఇచ్చినటువంటి ఒక పెద్ద గిఫ్ట్ ఏంటంటే మొబైల్ ఫోన్స్కు సంబంధించి కూడా మేము మా లోగో ఒకటి వేసేసి ఇచ్చేస్తూ ఉన్నాం అనమాట. ఈ విధంగా ఏదైతే మనం ప్రమోషనల్ ప్రోడక్ట్స్ సంబంధించి మన నేమ్ ఇవన్నీ కూడా ఉండాలి. క్యాలెండర్స్ కూడా ప్రిపేర్ చేయొచ్చు డిఫరెంట్ వేలో. సో ఇది జరుగుతూ ఉన్నప్పుడు మనకేమవుతుంది, చాలామంది కూడా రీచ్ అనేది వస్తూ ఉంటుంది. నౌ స్ట్రాటజీ నెంబర్ 4, స్పాన్సర్ కమ్యూనిటీ ఈవెంట్స్. డిఫరెంట్ ఈవెంట్స్కి మనం స్పాన్సర్ చేస్తూ ఉండాలి. ఎగ్జాంపుల్ ఒక దగ్గర గ్రౌండ్లో ఏదో ఒకటి క్రికెటో లేకపోతే ఇంకొక ఏదైనా స్పోర్ట్స్ నడుస్తుంది అనుకోండి, అక్కడ మనం సర్టన్ అమౌంట్ అనేది డొనేట్ చేయడం, లేదంటే మేము గార్మెంట్ స్టోర్ కార్డ్ మేమేం చేస్తూ ఉంటాం, లైక్ టీషర్ట్స్ అనేది మేము వాళ్ళకి స్పాన్సర్ చేస్తూ ఉంటాం. అక్కడ ఏమవుతుంది, మా లోగో డిఫరెంట్గా మేము ప్రమోట్ చేసుకుంటూ ఉంటాం. మళ్ళీ అక్కడ అంతేకాకుండా మాకు సంబంధించినటువంటి ఒక స్టాల్ పెట్టుకుంటాం. అక్కడ ఎవరైతే మేము ప్లేయర్స్కి అందరికి కూడా ఫ్రీగా ఇస్తాం, బట్ మిగతా చాలామంది చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా మేము సేల్ చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా కమ్యూనిటీ ఈవెంట్స్ కూడా మనం స్పాన్సర్ చేస్తూ ఉండాలి. దానిపైన కూడా మన ఫ్లైయర్స్ అవి కూడా రెడీ చేసుకోవచ్చు. స్ట్రాటజీ నెంబర్ 5, క్రియేట్ ఎ వెబ్సైట్ అండ్ బ్లాగ్ అబౌట్ యువర్ బిజినెస్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టుడేస్. ఎందుకు
మన దగ్గర వెబ్సైట్ లేకపోతే ఈ రోజులల్లో ఎవరు కూడా నమ్మడానికి సిద్ధంగా లేరు. ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ వాళ్ళకి వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎందుకు? అక్కడ వెబ్సైట్లో ఏముండాలి? మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, మన ప్రోడక్ట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉండాలి, ఎటువంటి సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నామో ఉండాలి, ఏ విధంగా అది అవతల వ్యక్తికి హెల్ప్ఫుల్ అవుతుందో ఇవన్నీ కూడా మనకు అక్కడ మన వెబ్సైట్లో డీటెయిల్స్ పెట్టాలి. వెబ్సైట్ లేదంటే చాలా పెద్ద ఆపర్చునిటీ మిస్ అయినట్టే ఈ రోజులలో. సో టేక్ దిస్. నౌ స్ట్రాటజీ నెంబర్ 6, మేక్ ఏ కమర్షియల్ and put it on YouTube or other video sharing sites. ఓకే, అంటే మన ప్రోడక్ట్ సంబంధించినటువంటిది పాపులారిటీ పెరగాలి అంటే మనం యూట్యూబ్ వీడియోస్లో కానీ వేరే వాళ్ళతో మనకు సంబంధించినటువంటిది ఆడియన్స్కి రీచ్ అయ్యేటట్టుగా డిఫరెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీలు చేయొచ్చు, మీమ్స్ చేయించవచ్చు, ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కూడా మనం మన యొక్క ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయించవచ్చు. ఈ విధంగా డిఫరెంట్ వేల ద్వారా మన ప్రోడక్ట్స్ని ఎప్పటికప్పుడు మనం చేపిస్తూ ఉండాలి అడ్వర్టైజ్మెంట్ అనేది. నౌ స్ట్రాటజీ నెంబర్ 7, పార్టిసిపేట్ ఇన్ ఆన్లైన్ ఫోరమ్స్ అండ్ డిస్కషన్స్ రిలేటెడ్ టు యువర్ ఇండస్ట్రీ. మన ఇండస్ట్రీకి సంబంధించినటువంటి డిఫరెంట్ కమ్యూనిటీస్లో కూడా జాయిన్ అవ్వాలి, ఫోరమ్స్లో కూడా జాయిన్ అవ్వాలి. ఎగ్జాంపుల్ నేనేం చేశానంటే లైక్ JCI అటువంటి ఒక దాంట్లో నేను కూడా జాయిన్ అయ్యాను. అంటే ఈ విధంగా ఇంకొకటి ఏముంటుంది, మనకి గార్మెంట్స్ యొక్క రిలేటెడ్ ఒక సంఘం ఉంటుంది, వర్తక సంఘం, అటువంటి దాంట్లో కూడా జాయిన్ అయ్యాం. ఇంట్లో జాయిన్ కావడం వల్ల ఏమవుతుంది, ఒకరికి మంచి రిలేషన్ ఏర్పడుతుంది. దానివల్ల మనం ఎక్కడి నుంచి స్టాక్ తీస్తున్నాం, వాళ్ళు ఎక్కడి నుంచి తీస్తున్నాం, ఇవన్నీ విషయాలు కూడా అక్కడ మనకు ఈజీగా తెలిసిపోతూ ఉంటాయి. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది అక్కడ. నేను ఇక్కడ నుంచి తెస్తున్నా ఈ రేట్లో వస్తుంది, నేను ఇక్కడ నుంచి తెస్తున్నా ఈ రేట్లో వస్తుంది. ఓకే, సో ఇక్కడ బాగుంది. ఈ విధంగా మనకు హెల్ప్ఫుల్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా కూడా మన బ్రాండ్ అనేది ప్రమోట్ అవుతూ ఉంటుంది, మన ప్రోడక్ట్స్ అనేది ప్రమోట్ అవుతూ ఉంటాయి అనమాట. అండ్ స్ట్రాటజీ నెంబర్ 8, అటెండ్ ట్రేడ్ షోస్. డిఫరెంట్ ట్రేడ్ షోస్ కూడా ఎప్పటికప్పుడు అటెండ్ అవుతూ ఉండండి. సో దట్ మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాం అనమాట. చూశారుగా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి టాపిక్. ఈ ఇన్ఫర్మేషన్ నలుగురికి ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి. మరో యూస్ఫుల్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. నేను మీ బోయిన విఠల్, సైనింగ్ ఆఫ్. జై హింద్.